వచ్చే నెల 15, 16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు పెడుతున్నారు. దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు డిసెంబర్ 9కెళ్ళి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తక్కువ టైం ఉన్నది కాబట్టి మంచిగా చదివి పరీక్షలు రాయిర్రి, కొలువులు కొట్టుర్రి. ఈ ఏల్టి వార్తలు చూసే ముంగట హెడ్లైన్స్. డిసెంబర్ 9కెళ్ళి అసెంబ్లీ మీటింగ్, సర్కార్ ప్రతిపక్షాల నడుమ గట్టి ఫైటింగ్. పట్నంలో లోక్ మంథన్ కార్యం రేపు షురూ చేస్తది రాష్ట్రపతి మేడం. అమెరికాలో అదానీ సార్ మీద కేసు, మన తాన నడుస్తుంది బైసు. ఇంటోళ్లతోటి కానిస్టేబుల్ల సంబురం, యాడ్ చేసుకున్నారు ఇన్నేళ్ల కష్టం. రోడ్ల మీద అడ్డా పెట్టిన పోలీసులు, చూడాల్సిందే ఉత్తమ డ్రైవర్ల తమాషాలు. ఏ గిఏ మీటింగ్ లో క్వశ్చన్లు అడిగేది వాళ్ళే, ఆన్సర్లు చెప్పేది వాళ్ళేనా అని అనిపిస్తుండొచ్చు ఆంధ్ర పబ్లిక్ కు. ఆవు మరి, ప్రతిపక్షం సభలు ఉంటేనే కదా సర్కార్ను ప్రశ్నించేది, గట్టిగా నిలదీసేది. కానీ ఉన్నదే 11 మంది అంటే మీటింగ్లు చాలైన కాంచెలి ఒక్కరు సుత అసెంబ్లీలో అడుగు పెడతలేరు. ఏమున్నా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, తీర్మానాలు పాస్ చేసుకుంటున్నారు. ఇక 4 వద్దులైతే మన తన శురువైతాయి. కానీ ఆంధ్ర లెక్క మాత్రం అస్సలు ఉండదుల్లో. అసెంబ్లీ చలికాలం మీటింగ్లకు యాళ్ళయింది. వచ్చే నెల 9 తారీఖు సందే ధరణి పోర్టల్ మారుస్తానికి తీసుకొస్తున్న ఆర్ఓఆర్ చట్టము ఇంకా కొన్ని ముఖ్యమైన బిల్లులు ఓకే చేసుకొని మూసి మీద చర్చ పెట్టే పనులున్నది సర్కారు. ఈ మీటింగ్లకు ఎంపీలను కూడా పిలిచి ఆలోచన చేస్తున్నారట. పేరుకు చలికాలం మీటింగ్లే గాని మస్తు గరం గరం మీద ఉంటాయి. మరి మూసి మీద చిన్నగా నడుస్తున్నదా పంచాయతీ? అటు కారు ఇటు సర్కారు, నడిమిట్ల కమలము. మూసిని మేము ఎప్పుడో ముద్దుగా చేసినామని బీఆర్ఎస్, మరి నల్గొండకి ఇంకా మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయని కాంగ్రెస్. పేదోళ్ళు ఇండ్లు కూలుస్తున్నారని వాళ్ళు, చక్కటి డబల్ బెడ్రూములు వంచుతున్నామని వీళ్ళు, బుల్డోజర్లకు అడ్డం పడతామని ప్రతిపక్షాలు, వెనుకకు తగ్గేదే లేదని సర్కారోళ్ళు, మూసీ బస్తీలో 3 నెలలు ఉండాలని సవాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్క రోజు నిద్రలు. ఎవరు ఇలాకలాలు కూకొని మాట్లాడితేనే ఇంత రచ్చ అవుతుంది. ఇక అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ ఇంకెట్లుంటుందో పో. ఇవి కాకుండా లగచెల్ర కలెక్టర్ దాడి కేసు, హైడ్రా రువ్వాడి, రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద గట్టిగానే లడాయి నడిచేటట్టుంది. కానీ ఇప్పటికీ 3 సార్లు మీటింగ్లు అయినా ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి దుమ్మానే. సారు కాయేశ్వాడి కట్టిన కాళేశ్వరం మీద, కరెంటు గోల్మాల్ మీద అంత పెద్ద రచ్చ నడిచినా పాత మంత్రులే మాట్లాడిరు తప్ప పాత ముఖ్యమంత్రి అయితే సప్పుడే లేదు. ఇక జల్దీగానే పబ్లిక్ లకు వస్తాడు, పల్లెబాట పడతాడని కారోళ్ళు ప్రచారం చేస్తున్నాయి. అలా ఈ మీటింగ్లకైనా కేసీఆర్ సార్ వస్తాడో మరి. అసెంబ్లీకి రా సామి, రాని 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం. ఒక్కసారి రావే సామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం. చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. దేశంలోనే కాదు దునియా దేశాలలో సుత తోపు శ్రీమంతుడు గౌతమ్ అదానీ సారు పడ్సోన్గా ఉన్నప్పుడే వజ్రాల దందా చేసిండు. అట్లట్లా 29 ఏళ్ల కింద అదానీ గ్రూప్ పెట్టిండు. అటెనక విమానాల డిపోలు కట్టుడు, పోర్టులు కట్టుడు, బొగ్గు గనులు పెట్టుడు, ఎండ పలకల దందా, సిమెంట్ కంపెనీలు, ఇట్లా సారు చేయని దందానే లేదు. మన దేశంలోనే కాదు బయట దేశాలలో సుత సారు దందాలను ఉరికిస్తున్నాడు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ గిట్లెట్లా అయిందో. అదానీ సార్ మీద అమెరికాలో కేసు అయింది. అరెస్ట్ చేయాలని వారెంట్ సుతి ఇచ్చింది అక్కడి కోర్టు. ఇండియాలో 2వ తోపు శ్రీమంతుడు సారు బయట దేశంలో అరెస్ట్ దాకా పోయేంత తప్పేం చేసిండో అంటారా? అమెరికా కంపెనీలను 5,000 కోట్లకు మోసం చేసిండట. పెట్టుబడి పేరు మీద వచ్చిన బాండ్లన్నీ రద్దు చేసింది అక్కడి కోర్టు. ఎండపల్కలు పరిసే ఓ కాంట్రాక్ట్ కోసం ఇండియాలో మా కంపెనీ తోపని ఇక్కడ ఆఫీసర్లకు లంచాలు ఇచ్చి దొంగ రిపోర్టులు చూపించిండట. మళ్ళా తక్కువేం కాదు, 2,237 కోట్లు ఇచ్చిండట ఆఫీసర్లకు. ఇంకా చిత్రం ఏంటంటే అందులో 1,680 కోట్ల ఆంధ్ర ఆఫీసర్లకే అందినాయట. 3 ఏళ్ల కింద జగనన్న సర్కారు ఉన్నప్పుడు సోలార్ పవర్ కోసం గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకుంటానికి లంచం ఇచ్చిండని బయటికి లీకులు వచ్చినాయి. ఎంక్వైరీలు ఎట్లా బయటపడ్డదో గానీ అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కోర్టుకు పోతే గౌతమ్ అదానీ సారు, ఆయన మేనల్లుడు లంచాలు తీసుకుని ఇంకో 6 ఇండియన్ ఆఫీసర్ల మీద కేసు అయింది. ఈ ముచ్చట బయటపడంగానే సార్ కంపెనీ షేర్లన్నీ తుప్పున కూలినాయి. అంత జూటా దునియా దేశాల కంపెనీ బదనాం చేస్తానికి జరుగుతున్న కుట్ర అని అదానీ గ్రూప్ అంటుంటే ప్రతిపక్షాలు గట్టిగానే అరుచుకుంటున్నాయి. అవినీతి చేస్తున్నారని ముఖ్యమంత్రుల్నే అరెస్ట్ చేస్తున్నారు. మరి అదానీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వెనుక మరల పక్కా మోడీ సార్ ఉండడానికి వచ్చిండు రాహుల్ సారు. The Prime Minister is protecting Mr. Adani and the Prime Minister is involved in corruption
with Mr. Adani. చెల్ అట్లెట్లుంటది? ఆడబిడ్డ కోరులు అదాని కోరులా? ఏం చేసినా ప్రధాని అదాని దిక్కేనా అని కవితక్క ట్వీట్ చేసింది. ఇక రామన్న సుత లైన్లకు వచ్చి మూసీలా అదాని వాటెంత, మీ బడే బాయ్కి ఎంత, హైకమాండ్ కి ఎంత బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సర్కార్ వాళ్ళు గిట్ల గరమైండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అమ్మానికి అప్పచెప్పట్లే మేము. రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చు పోవచ్చు. రాష్ట్ర సంపద అంతా ప్రజలకే చెందాలి. ఆఖరికి ఏం తేలుతుందో కానీ అదాని కేసు మీద మనతన కూడా రచ్చ అవుతుంది పో. మనకి తెలిసి ఇప్పుడు కళాకారులు అంటే టీవీలు సినిమాలలో కానొచ్చేటోళ్ళే, కానీ వెనకటగా అవన్నీ లేనప్పటి నుంచి ఉన్న కళలు బొచ్చడున్నాయి. చిందోళ్ళ ఆటలు, ఒగ్గు కథలు, ఇట్లా చాలా తీర్ల కళాకారులు కానరాకుండా అవుతుండ్రు. అట్లనే వాళ్ళు ఆడకం చేసిన డప్పులు, వాయిద్యాలు సుతా అట్కెక్కిన ఎన్నడో. వెనకటి ఇష్టలు కాయ చేస్తోళ్ళు ఎవరో ఒకరు ప్రదర్శన పెడితే చూసి మురుస్తుంటాం. ఇక దేశమంతటికెళ్ళి కళాకారులు, వాయిద్యాలు ఒక్క తాన చూస్తే ఇంకెట్లుంటది? ఇగో గిట్లుంటది. రైట్. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ కార్యం చాలా అయ్యింది. ఓరుగల్ నేలిన రుద్రమధ్య విగ్రహానికి పరద గుంజి మన చరిత్ర వెనకటి కళను దునియాకు సాటింపేసిర్రు. పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, మంత్రి జూపల్లి కృష్ణారావు సారు దుగ్నాలు తిరిగి వెనకటి వాయిద్యాలు, అప్పటి సప్పులు ఏమున్నాయో మొత్తం చూసిర్రు. అన్ని రాష్ట్రాలకెళ్ళి వచ్చిన కళాకారులు వచ్చి ఆడిండ్రు, పాడిండ్రు. మన కళను యాద్ చేసుకుంటా ఇప్పటోళ్ళకి ఈ మాట చెప్పిండు వెంకయ్య సారు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. అమ్మ భాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. దేశం అంతటికెళ్ళి 2,500 కళాకారులు వచ్చిరు ఆడిపాడటానికి. 4 రోజుల పాటు హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వీటన్నిటినీ సందర్శించాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి సకల రోగాలకు, సకల సమస్యలకు మూలం ఈ సంస్కృతి ధ్వంసం కావడమే. లోక్ మంథన్ కార్యం కోసం పొద్దుముక ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం వస్తే గిట్ల ఎదుర్కొన్నారు. రాత్రి కోటి దీపోత్సవం కాడికి వచ్చింది. ఏడికెళ్ళి చక్క రాజ్భవన్ పోయింది. రేపు పొద్దుగాల శిల్పారామం వస్తుంది అన్నట్టు. ఇయాల్టికెళ్ళి ఐతారం దాకా 4 రోజులు జరిగే లోక్ మంథన్ లా వెనకటి కళలు, వాయిద్యాలు అన్ని చూపిస్తారు. ఎవరైనా రావచ్చు, పిల్లల్ని తీసుకుని అట్లా వైరాండ్రి మరి. రోడ్డుకు ఎడమ వైపు నుంచే బండ్లు నడపవలెను, ఆటోలు 2వ లైన్లో వెళ్ళవలెను. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలపరాదు. ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎర్ర లైట్ పడితే ఆగి, పచ్చ లైట్ పడినప్పుడు వెళ్ళవలెను. ఇగో ఇట్లా బొచ్చెడుంటాయి ట్రాఫిక్ రూల్స్. కానీ మనోళ్ళు అవన్నీ పట్టించుకోరు కదా. గీళ్ళు చూడుండ్రిగా ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారో. రాంగ్ రూట్ల రయ్యునొస్తుంటే ఎదురుంగా ట్రాఫిక్ పోలీసు ఎమ్మటే గిరున తిప్పిండు బండి. నిమ్మలంగానే అన్నా ఆయనతో పడిపోగల. ఫోటో కొడదామన్నా నంబర్ సుత రాలే. ఇంకా ఈ ఆటో చూడుర్రి, ఏ నువ్వాప్త నేను ఆగుతానా అని దంచుకొని పోతూనే ఉన్నాడు. ఈ అన్న మలిపే తావులేక ఆగిపోయిండు. హబ్బ కొడుకో షేకింగ్ చేస్తుర్రని అంత దూరం నుంచి ఎట్లా మలుపుతున్నారో బండ్లు. అందాకచ్చుడు, ట్రాఫిక్ వాళ్ళని చూసుడు, సందులకు మలుపుడు, లేదంటే వెనకకు మరుడు. ఈ మేడం చూడుర్రి, ట్రాఫిక్ వాళ్ళని చూసి బండి తిప్పనే తిప్పింది పో. వరెవ్వా మనోడు సీదా తీసుకొచ్చి పోలీసుల ముంగట్నే ఆపిండు. స్కూటీ పక్కకు పెడతలేడని ఇడ తాళం గుంజుకుంటూ ట్రాఫిక్ పోలీసు. హైదరాబాద్ సంతోష్ నగర్ లా ట్రాఫిక్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేస్తుంటే ఉత్తమ డ్రైవర్లు గీ తీర్ల చిక్కిర్రు. రాంగ్ రూట్ల దంచినోళ్ళు, హెల్మెట్ లేనోళ్ళు మొత్తం 167 మంది మీద కేసులైనాయి. ఓ కారుకు నల్లద్దాలు, ఎమ్మెల్యే అని స్టిక్కరు, సైరన్ పెట్టుకొని పోతుంటే ఆపి కేసు రాసిర్రు. జరిగితే వాళ్ళు ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడే అవకాశం ఉంటది. దయచేసి అందుకే నేను అందరికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. మీరు చెప్పేది చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కతను అడ్డా పెట్టి షేకింగ్ చేస్తేనే గింతమంది దొరికిర్రంటే తెలంగాణ అంతటా ట్రాఫిక్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఇంకెంతమంది చిక్కుతారో పో. అట్లుంటది మరి మన ఉత్తమ డ్రైవర్లతోని. ఎక్కువ తక్కువ పైసలుంటే బ్యాంకులో దాచుకుంటారు. గట్లనే ఏదన్నా అర్జెంట్ అక్కరుంటే బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకుంటారు. మళ్ళా పైసలు వచ్చినాడు ఇడిపించుకుంటే మాయే అని. ఉత్తగా ఇంట్లుంటే పని మంతులు చూటి పెడతారు. అదే బ్యాంకులుంటే పైలంగా ఉంటుందని బ్యాంకు లాకర్లలో దాపెట్టుకునేటోళ్ళు సుతా ఉంటారు. అట్లనే ఓ తాన బ్యాంకులో బంగారం కుద్వ పెట్టి చాలా మంది లోన్లు తీసుకున్నారు.
కానీ ఇప్పుడు లోన్ కట్టినా బంగారం ఇచ్చే పరిస్థితిలో లేరు బ్యాంకోళ్ళు. హాగో అదేంది అంటారేమో, గీ ముచ్చట చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఎట్లెట్లా జరిగిందని లోపట ఆఫీసర్లు, అసలు ఏం జరుగుతుందని బయట పబ్లిక్. మొన్న వరంగల్ జిల్లా రాయపర్తిలో ఈ బ్యాంకుల జొర్రబడి 13 కోట్ల ఇలువగల్ల 19 కిలోల బంగారం మూసుకుపోయిండ్రు దొంగన్నలు. వెనకకెళ్లి కిటికీలను గ్యాస్ కట్టర్ తోని కట్ చేసి లోపట 3 లాకర్లుంటే ఓ లాకర్ మొత్తం ఊడ్చిర్రట. పనిమంతులను దొరికించుకుంటానికి 4 టీములు పనిచేస్తున్నాయి. పోలీసులకు చిక్కకుండా బ్యాంకులుండే సీక్రెట్ కెమెరాలు, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయిండ్రంటే చూడండిగా ఎంతటి ముదుర్లో. సీసీటీవీ కెమెరాకి కూడా డివిఆర్స్ తీసుకువెళ్ళారు. సో చాలా ప్రొఫెషనల్గా చేయడం జరిగింది అట్లా కనిపిస్తుంది. కానీ మనకు క్లూజ్ అవైలబుల్ ఉంది, మనము క్లూజ్ మీద పని చేస్తున్నాము. ముచ్చట తెలిసి బ్యాంకు కాడికి లైన్ కడుతుండ్రు బంగారం కుద్వబెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళంతా. 13 తొలాలన్నర పెట్టినాం. మా మిస్సెస్కు కిడ్నీ స్టోన్ వస్తే ఆపరేషన్ కొరకు తీసుకున్నాము. ఇప్పుడు ఆ బంగారం అది అలా ఉన్నదా లేదా, ఇంకో 2 లాకర్లలో బంగారం ఉన్నదంటున్నారు కాబట్టి ఇంతకు అది ఉన్నదా లేదా అని ఉరుకొస్తున్నారు అన్నట్టు. ఇదేం మొదలు కాదుల్లో, మున్పు సుత ఓ మలక దోసుకున్నట బ్యాంకును. మరి బ్యాంకు ఈ విధంగా ఉంది. ఇంతకు ముందు ఒకసారి కూడా రాబరీకి గురైందని చెప్పిండ్రు. మళ్ళీ అవుతుందేమన్న ఆలోచన లేకుండా దాని మీద సెక్యూరిటీ లేకుండా చేసినట్టే అనిపిస్తుంది. ఎవ్వరు రంది పడొద్దు, మీ బంగారం ఎటు పోదు, తప్పకుండా మీది మీకు ఇస్తామంటుండ్రు బ్యాంకోళ్ళు. అయితే దొంగన్నలు ఎన్నడు దొరకాలే, వీళ్ళ బంగారం ఎన్నడు రావాలి నోపో. మొన్న ఔటర్ ఎక్కిండ్రా, తొక్కుడు దొక్కితే గాలి వెళ్తుంది బండి. మామా గా ఊర్ల పొంట తిరుగుడు ఆశ్రమా, జరంత దూరమైన హైవే ఎక్కితే అయిపోయే, ఆరాంగా వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు టోల్ గేట్ల కాడ జరంత ట్రాఫిక్ ఆగుతుంది కానీ పెద్ద సడక్ల మీద ప్రయాణమే సుకూన్ ఉంటుందిరా. దూరం పోయేటోళ్ళు ఎవ్వలైనా గిట్లనే అంటారు. అదే ఊరి రోడ్డు ఎక్కమంటే అమ్మో మా బండి షెడ్డుకు పోవాల్సిందే అని బుగులు పడతారు. కానీ గా తిప్పలు తప్పుతేటుల్లో 4 వద్దులు ఆగుర్రి. పల్లె రోడ్ల మీద సుత బండ్లు వేసుకొని రయ్యి నూరుకొచ్చునట. రిపేర్లకు పైసలు శాంక్షన్ చేస్తుంది మరి సర్కారు. నియోజకవర్గానికి 50 కోట్లు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. మీ ఇలాకాల రోడ్ల పరిస్థితి ఎట్లున్నది, ఏ ఊర్లో ఎంత ఖరాబ్ అయినాయి అని ఎమ్మెల్యేలతోటే లెక్కలు తెప్పించిండ్రు రోడ్ల శాఖ వాళ్ళు. మట్టి రోడ్డు ఉన్న కాడ డాంబర్ బోసుడు, పొక్కలు పడ్డ కాడ గుంతలు బూడ్సుడు చేస్తారన్నట్టు. మొన్న రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్పిండు కదా, తెలంగాణలో సడకులు చక్కగా చేస్తున్నామని. రాష్ట్రం మొత్తం కూడా 2 మంత్స్ మాక్సిమం పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి కలిపి గుంతలు లేని రోడ్డు. రంగారెడ్డి జిల్లా సిల్కూర్కెళ్ళిగా కార్యం చాలు చేస్తే ఇప్పుడు రాష్ట్రం అంతటా చేసే పనులు ఉన్నారన్నట్టు. అమెరికాకెళ్ళి తెప్పించిన ఈ మిషన్ తోని గుంతలు బూడ్చుడు అల్కగా అవుతుంది. 100 నియోజకవర్గాల్లో ఆగమాగం ఉన్నాయట రోడ్లు. తొలుత 50 నియోజకవర్గాల్లో రిపేర్లు చేసే పనులు ఉన్నారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో టెండర్లు సుత పిలిచిండ్రట. అయినా ఊర్లలో రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో ప్రయాణం చేస్తోళ్లకు తెలియదా. దమ్మడి దిమ్మడ బస్సులు ఎత్తేసుడు, ఆటోలు అటు ఇటు ఊగుడు, బైకుల మీద జంపింగులు చేసుడు, సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. గమ్మత్ ఏందంటే మా ఏలు వల్ల అద్దాల సొంటి రోడ్లు తయారు చేసినామని చెప్పుకున్న కారోళ్ళు సుధా ఇప్పుడు మా ఊర్లో రోడ్లు ఆగా ఉన్నాయి, రిపేర్లు చేయాలని మంత్రులను కలుస్తున్నారంటే చూడుర్రిగా. ఎట్లెట్లా చేస్తారో గాని పల్లె రోడ్ల మీద పోయే పబ్లిక్ బండ్లు ఉయ్యాలలుపే బాధలైతే తప్పియురి సార్లు. సర్కార్ కొలువైనా ప్రైవేట్ నౌకరైనా కొలువులకు ఎక్కంగానే కొన్నొద్దులు ట్రైనింగ్ ఇస్తారు. ఏమేం పని ఉంటుంది, ఎట్లెట్లా చేయాలి, పద్ధతులేంటి, రూల్స్ ఎట్లుంటాయి, పని చేసేటప్పుడు ఏమేం తిప్పలు వస్తాయి, వీటిని ఎట్లా దాటాలి, పబ్లిక్లో తిరిగే నౌకరైతే వాళ్ళతోటి ఎట్లా మెదలాలి అని ఇట్లా అన్నీ నేర్పిస్తారు. బయటికి వెళ్ళి పెద్ద సార్లను పిలిపించి సుతా క్లాసులు చెప్పిస్తారు. గట్లనే ట్రైనింగ్ తీసుకున్న కొందరు ఇక నౌకరికి ఎక్కబోతున్నారులా. అక్కల లెఫ్ట్ రైట్ అద్దిరిందిలే, మొత్తం మహిళా కానిస్టేబుల్లే. పోలీస్ డ్రెస్ల ఇంటోళ్లతోని ఫోటోలు దిక్కుంటా ఆనందం చూడుండ్రి. వారెవ్వా పోలీస్ టోపీ బుడ్డోనికి పెట్టి చిన్న మురిపెం కాదు. కొందరు పెండ్లైనోళ్ళు సుతా ఉన్నారు. అబ్బా మా మమ్మీ కానిస్టేబుల్ అయిందని పిల్లలు ఎట్లా సంబురపడుతున్నారో. వరంగల్ మామునూరు 4వ బెటాలియన్ల పోలీస్ ట్రైనింగ్ అయినోళ్ళు వీళ్ళంతా. 1148 మందికి పాసింగ్ అవుట్ పరేడ్ పెడితే మంత్రి సీతక్కొచ్చి బెస్ట్ కానిస్టేబుళ్లకు అవార్డులు మంచింది. శరమిషిస్టర్ అవన్నీ చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం కానీ, మా పేరెంట్స్ కళ్ళలో ఆనందం కానీ, ప్రతి ఒక్క కరత్వాల ధ్వనుల మధ్యలో మేము చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది.
చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది ఈ జాబ్ వచ్చినందుకు. చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నాకు మా పేరెంట్స్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇన్ని రోజులు వెనకెమ్మటుండి హిమ్మత్ ఇచ్చిన అమ్మా నాయనలు సుతా మస్తు ఖుషీలు ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఇన్స్ట్రక్టర్స్ అందరు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అప్పుడే 9 months అయిపోయాయా అన్నట్టుంది. వికారాబాద్ లో సుతా 271 మంది ట్రైనింగ్ గొడిపించుకొని డ్యూటీలకు ఎక్కుతుంటే గా సంబురం అమ్మా నాయనలు భార్య పిల్లలతో పంచుకున్నారు. ఇన్నేళ్లు పడ్డ కష్టాన్ని యాడ్ చేసుకొని గిట్ల కండ్ల నీళ్లు తీసిండ్రు. హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 1211 మంది మహిళా కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్ పెట్టిండ్రు. ట్రైనింగ్ లా మంచిగా టాలెంట్ చూపించిన వాళ్ళకు అవార్డులు ఇచ్చిండు డీజీపీ జితేందర్ సారు. చాలా మంది పేద కుటుంబాలకెళ్లి జాబులు కొట్టినోళ్లే. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయమే చేస్తారు. చిన్నప్పటి నుంచి నన్ను అబ్బాయితో ఈక్వల్ గా పెంచారు మా అమ్మ నాన్న. మ్యారేజ్ అయినాక జాబ్ వచ్చింది సార్. రాష్ట్రం అంతా అన్ని జిల్లాలల్లో ఇట్లనే నడిచింది. కొత్తగా కానిస్టేబుల్ కొలువులకు ఎక్కేటోళ్లకు ఆల్ ది బెస్ట్. ఏడ ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారా నాయన? దొంగతనం ఎట్లా చేయాలి, తాళాలేసున్న ఇండ్లకు ఎట్లా సూటి పెట్టాలి, తాళం తీసున్న ఇంట్లకు ఎట్లా సొర్రవడాలి, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎంలు, గుళ్ళు, వైన్స్ల కాడికి ఎట్నుంచి పోతే పని అవుతుంది, ఎట్లయితే దొరకకుండా అవతల పడతామని ట్రిక్కులన్నీ నేర్చుకొని డ్యూటీకి ఎక్కుతున్నట్టున్నారు దొంగన్నలు. కొందరు ఎవ్వరు లేనప్పుడు పంతనం చూపిస్తే కొందరు అందరు చూస్తుండగానే ఊడ్చుకోబోతున్నారు. ఇక గీళ్ళని చూడండి. అయ్యో బైక్ కింద పడుతుంది అన్న జర పట్టుకోయా అని విలువంగానే పాపం పడిపోతాడు కావచ్చని గీ కాకొచ్చి బండి లేపుతున్నాడు. అటుకెళ్ళి ఇంకొక అన్న వచ్చి ఆసరైండు. చలో బండి చాలు చేయంగానే ఇద్దరు కూడా వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు అర్థమైందిలే ఇద్దరు తోడు దొంగలు. మరి బండి పడ్డట్టు డ్రామా ఆడి ఫోన్ కొట్టేసిండ్రు. కాకొస్తున్నప్పుడు జేబులో ఫోన్ ఉంది కానీ బండి లేపినాక లేదు. సాటుకు న్యూస్ పేపర్ పెట్టి అగవడకుంటా జేబులకెళ్ళి గుంజిండన్నట్టు. ఆంధ్ర నంద్యాల జిల్లా ఆత్మకూర్లా గింత అల్కగా కొట్టేసిండ్రు ఫోన్ ను. ఏం దొంగలు ఉన్నారో ఏమో. నియంగానే వాళ్ళ నాపతులుంటే ఆసరయ్యేటోళ్ళని సుతా బుగులు పడతట్టు వేస్తున్నారు కదరా నాయన. చూసిండ్రు కదా. ఇక ఈ 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.